నామమున మా గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత కూడిక మరియు గృహ కూడిక రెండిటికి ఇదే ప్రారంభము. మా ఆహ్వానాన్ని మన్నించి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. అలాగే స్థానిక సువార్థికులకు నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నా. అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్న సహోదరులు ఆల్బర్ట్ గారికి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. డైరెక్ట్గా మనము వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి మనం చదవగా, మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమైనను చదువుదాం ఒకసారి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే సంగతిని గురించి మనకు తెలిసినటువంటిదే, తెలియనటువంటిది ఏది లేదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నెంబర్ 1. నెంబర్ 2, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందులో ప్రస్తుత లోకము మొదట్లో ఉందా, రెండో దశలో ఉందా? రెండో దానిలో ఉంది. దేవుడేమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త మానవాళిని రక్షించాలి అనేటువంటి ఉద్దేశంలో తన యొక్క సంకల్పమును ఏర్పాటు చేయగా, రక్షణను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త మానవాళికి అనుగ్రహించి ఉండగా, మానవుడు మాత్రము బోధిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము అనగా సర్వ సత్యమును ఏం చేస్తున్నాడు అనమాట, పక్కన పెట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నారండి? పక్కన పెడుతూ ఉన్నారు. ఈ రక్షణ అనేటువంటి దానికోసము అనేక మంది ఆలోచన చేయట్లే. అనేక మంది ఏం చేయట్లేదండి? ఆలోచన చేయట్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? రక్షింపబడాలనా, రక్షింపబడకూడదనా? రక్షింపబడాలని. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త ప్రకటింపబడతలేదు. అప్పుడు ఇక్కడ ఉంది, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు లోకమందంతటా క్రీస్తు ప్రభు యొక్క సంఘము ద్వారా దేవుని యొక్క జ్ఞానము ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడతలేదా? బోధింపబడుతూ ఉన్నది. మత శాఖలు అనేకమైనవి ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభు యొక్క సంఘములో దేవుని యొక్క సేవను ఉన్నది ఉన్నట్టుగా చేసేటువంటి వారును, దేవుని యొక్క జ్ఞానమును ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వారి ద్వారా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పటికీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సువార్తను పక్కన పెట్టేస్తున్నాడు. బోధిస్తున్నటువంటి సర్వ సత్యాన్ని పక్కన పెడుతూ ఉన్నాడు. ఇక బోధిస్తూ ఉన్నటువంటి సర్వ సత్యాన్ని పక్కన పెట్టాడంటేను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాడా? రక్షకునిగా ఈ భూమి మీదకి శరీరధారిగా పంపించినటువంటి తండ్రి దేవుని అంగీకరిస్తాడా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వం నాసీనుడై మనకును ఆ నిత్యత్వంలో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉండగా, ఆ నిత్యత్వములో వానికి పాలు పంపులు ఉంటాయా? ఉండవు. రైట్, మనం పాఠంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. ఎందుకు అనేక మంది రక్షింపబడలేకపోతూ ఉన్నారు, లేక ఎందుకు అనేక మంది రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు అనేక మంది రక్షింపబడలేకపోతున్నారు, లేక రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? దానికి కారణాలు ఉన్నాయి, కారణములు లేకుండా పోలా.
మానవుని యొక్క ఆలోచన విధానము స్థిరంగా ఉంటే రక్షణను నిర్లక్ష్యము చేయడు. మానవుని యొక్క ఆలోచన స్థిరంగా లేక ఇప్పుడు వాక్యము విన్నను, ఆ వాక్యమునకు చోటునియ్యక, ఆ వాక్యమునకు విలువనివ్వక, వాక్యం యొక్క విలువ తెలియక తనకు నచ్చినటువంటి జీవన విధానమును వాక్యంతో సరిపోల్చుకుంటున్నాడు తప్ప వాక్యమును బట్టి జీవితాన్ని మార్చుకునేటువంటి విధానమును చూడలేదు. తిన జీవితాన్ని బట్టి వాక్యమును పోల్స్తూ ఉన్నాడు. తను ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నాడు లోకానుసారముగా, ఆ లోకమును వాక్యముతోటి సర్ది పెట్టుకుంటున్నాడే తప్ప వాక్యమును బట్టి తన యొక్క లోక సంబంధమైన జీవన విధానాన్ని మార్చుకోవడానికి మాత్రం మానవుడు సిద్ధపట్ల. మత్తయి సువార్త మొట్టమొదటి పాయింట్, మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 నుండి చదివితే, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. అంటే దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారి కోసమైనా మాట్లాడుతున్నాడు, వినేటువంటి వారి కోసమే మాట్లాడుతున్నాడు. ఎంతమంది వినట్లేదు, అనేక మంది వింటూ ఉన్నారు. కానీ అనేక మంది అనేక మంది లోబడుతున్నారా? అనేక మంది ఏం చేయబడుతున్నారు? రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు, రక్షింపబడలేక పోతూ ఉన్నారు. కారణం ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటన్నమాట అండి, త్రోవ ప్రక్కన పడినటువంటి వారే తప్ప సరైనటువంటి నేలను పడినటువంటి వారు కాదు. సరైనటువంటి ప్రదేశంలో కనుక వాక్యం అనేటువంటి విత్తనము పడితే అదేం చేయబడుతుంది అనమాట, ఫలిస్తుంది. ఏం చేస్తుందండి? ఫలిస్తుంది. కానీ వాక్యం ఎక్కడ విన్నాడు? దేవుని వాక్యాన్ని వినకుండా లేడు. దేవుని వాక్యాన్ని విన్నాడు, దాన్ని గ్రహించేటువంటి విషయంలో విఫలమయ్యాడు. దాన్ని గ్రహించేటువంటి విషయంలో ఎప్పుడైతే విఫలమయ్యాడో ఇంకెలాగ ఫలిస్తాడు? ఫలించేదానికి అవకాశం ఉందా? అవకాశం లేదు. ఫలించేదానికి అవకాశము లేనప్పుడు ఎలా రక్షణ పొందుతాడు? వాక్యాన్ని బట్టే కదా రక్షణ పొందేది. వాక్యాన్ని నమ్ముట ద్వారానే కదా బాప్తిస్మం పొందేది. బాప్తిస్మము పొందుట ద్వారానే కదా రక్షణ ప్రణాళికలోనికి అడుగుపెట్టేది. ఆ వాక్యమే త్రోవ పక్కన వేసుకొని హృదయంలో ముద్రించుకోవలసినటువంటి వాక్యమును ముద్రించుకొని ఉన్నాడు. కానీ అదేం చేయలేదు, ఫలించలా. కారణం ఏంటన్నమాట, తన లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానమును, లోక సంబంధమైనటువంటి ఆశయు దురాశయు ఇవన్నీ దేన్ని పక్కన పెట్టేసినాయి అనమాట, దేవుని వాక్యాన్ని సర్వసత్యాన్ని పక్కన పెట్టేలా చేసినాయి. అందులో దేవుని మాట్లాడుతున్నాడు అనమాట, ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా. విన్నాడు కానీ దాన్ని ఏం చేయలేదు, గ్రహించలేదు. గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది ఎత్తుకొని పోవును. అంటే దేవుని వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోయేలా చేసేది ఎవరన్నమాట? అంటే సాతాను వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాడు. దేనిని బట్టి సాతాను వచ్చి విన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాడు? నీ స్థిరమైనటువంటి విశ్వాసాన్ని బట్ట, అస్థిరమైనటువంటి విశ్వాసాన్ని బట్ట. నువ్వు స్థిరంగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విధానమును బట్ట, లేదంటే స్థిరంగా లోకమందు ఉంచినటువంటి విధానమును బట్ట, దేనిని బట్టి ఎత్తుకుపోతున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా చూస్తే, సాతాను వేసేటువంటి అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. ఎవడు? విశ్వాసపరుడా? ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏంటో, సాతాను యొక్క తంత్రాలు ఏంటో, సాతాను యొక్క శోధనను అడ్డుకునేటువంటి విధానం ఏంటో పూర్తిగా చెప్పేశాడు. చెప్పలేదా? 6వ అధ్యాయంలో చెప్పేశాడు. అంటే హృదయంలో ముద్రించుకొని ఫలించిన వారా వాళ్ళు? ఫలించిన వారు చేసేటువంటి పని.
అయితే ఈనాడు అనేక మంది రక్షింపబడలేకపోతున్నారు, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారంటే దానికి గల కారణం ఏంటంటేను, వారిలో నాటబడినటువంటి విత్తనమును అనగా దేవుని యొక్క వాక్యమును సాతాను ఎత్తుకొని పోయేటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు కనుకనే, సాతాను ఎత్తుకొని పోయేటువంటి అవకాశమును ఇస్తూ ఉన్నారు కనుకనే వారు ఏం చేయబడలేకపోతున్నారు, రక్షింపబడలేకపోతున్నారు. అవకాశం ఇచ్చేది ఎవరు? పక్కింటోడు కాదు, ఎదిరింటోడు కాదు, నీ పక్కనున్న సహోదరుడు కాదు, నీ ముందున్న సహోదరుడు ఎవరు కాదు, నీకు నీవే. ఎవరు ఎలా ఉంటే నీకెందుకు? నీ రక్షణ ఏంటో చూసుకుంటున్నావా? నీ ఆత్మీయ స్థితి ఏంటో చూసుకుంటున్నావా? నీ రక్షణ నీ చేతులారా నీవు పాడు చేసుకుంటున్నటువంటి సంగతిని వచ్చి ఆలోచన చేస్తున్నావా? మాకు అవసరంలా, మాకు నచ్చినటువంటి బ్రతుకులు బ్రతికామా, ఈ లోకంగా సుఖభోగాలను అనుభవించేసామా, అప్పుడప్పుడు దేవుని సమ్ముఖానికి వచ్చామా, ఏదో బ్రతికేసామా? అదేనా దేవుడు కోరుకుంటా? అలాంటి బ్రతుకుమని దేవుడు కోరుకున్నాడా? లోక సువార్త 8వ అధ్యాయం, లోక సువార్త 8వ అధ్యాయం. తొమ్మిది నుండి చదవబోతున్నాం. లోక సువార్త 8వ అధ్యాయం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడగగా, ఆయన ఎవరైనా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు. అంటే ఎవరికి అవకాశం ఇస్తున్నారు? సాతానికి అవకాశం ఇచ్చినటువంటి వారు కనుక వారికి పరలోక రాజ్యం యొక్క మర్మముల విషయములు వారికి ఎంత బోధిస్తే ఏం తెలుస్తుంది? వింటారా? వింటారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానాలు బోధించేటప్పుడు ఇతరులు సైతం ఉన్నారా లేదా? ఉన్నారు. విన్నారా లేదా? విన్నారు. కానీ తేడా ఎక్కడ జరిగిందనమాట? వారి యొక్క అవివేక హృదయం సాతానికి అవకాశాన్ని ఇచ్చి సాతాన్ యొక్క అధికారంలో నడిపించుకుంటూ విన్నారు వాక్యాన్ని. పూర్తిగా దేవునికి లోబడి విశ్వాసంతో వాక్యాన్ని విన్నటువంటి వారు కాదు, ఏదో నామమాత్రంగా వాక్యాన్ని విన్నవారు. ఇక అలాంటి వారు స్థిరంగా ఎలా రక్షింపబడేటువంటి నియమంలో తమ యొక్క జీవితాన్ని నడిపించుకుంటారు? అవకాశం లేదు. కనుక ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యము ఎత్తుకొని. ఎవరిచ్చారు అవకాశము? విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో ముద్రించబడి ఉండకుండా ఎత్తుకొని పోయేటువంటి అవకాశం ఎవరిచ్చారు? మీ యొక్క అవిశ్వాసము, మీ యొక్క అవిధేయత. కారణం ఏంటంటే శరీరము, ధనము, సుఖభోగము, మా సంతోషము, మా సుఖాలు. మా సంతోషము, మా సుఖాలు అనుకున్నటువంటి వాడు రక్షణను మరణ పర్యంతం వరకును నమ్మకముగా ఎన్నటికి కొనసాగించుకోలేడు. దేవుని కోసం బ్రతకడం అంటే ఏమనుకుంటున్నారు అసలు? దేవుని సమ్ముఖమునకు వచ్చి కూర్చోవడం మాత్రమే కాదు, ఏదైతే వింటూ ఉన్నామో దాని ప్రకారంగా జీవించు వారమై ఉన్నాం. విన్నటువంటి వాక్యాన్ని ఎక్కడ పెడుతూ ఉన్నాం? ఎవరైనా ఏమన్నా అనుకుంటారనా, లేదంటే దేవుడు ఏమైనా బాధపడతారని దేవుని సమ్ముఖానికి వస్తూ ఉన్నారా? లేదంటే దేవునికి వచ్చినటువంటి సర్వసత్యమును గుర్తెరిగి ఆయనలో స్థిరపడి బ్రతికేదానికి వస్తూ ఉన్నారా? దేనికోసం వస్తూ ఉన్నారు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. దేవుడేమనుకోడు. దేవుడు ఆల్రెడీ ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు నీ రక్షణ కోసము. అయితే ఆ నియమమును నీ హృదయంలో ముద్రించుకుంటూ ఉన్నావా, లేదంటే సాతాను ఎత్తుకుపోయేటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఎలా వింటూ ఉన్నావు? ఎలా నేర్చుకుంటూ ఉన్నావు? నువ్వు ఆత్మీయంగా ఫలింపు పొందలేకపోవడం గల కారణం మళ్ళీ తెలియజేస్తున్నా, నువ్వే నీ ఆత్మను రక్షణ మార్గములో నుండి తప్పించుకుంటున్నావు. దానికి గల కారణము నీవు ప్రేమిస్తున్నటువంటి లోకము.
సత్యాన్ని గుర్తెరగట్లా. వింటున్నావంతే, వింటున్నావంతే. ఏం చెప్పేస్తుంది? క్రియ చెప్పేస్తుంది. క్రియ. రెండవదిగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, ఎందుకు అనేక మంది రక్షింపబడలేకపోతున్నారో మొట్టమొదటి పాయింట్గా ఏం చూసాం అనమాట అండి. వారిలో నాటబడినటువంటి వాక్యమును సాతాను దొంగిలించుకొని పోయే అవకాశాన్ని ఇస్తూ ఉన్న విధానమును బట్టి వారు ఏం చేయలేకపోతున్నారు? రక్షింపబడలేకపోతూ ఉన్నారు. సాతానికి అవకాశాలు ఇస్తున్నారు. ఏమిని? వాక్యం విని కూడా సాతానికి అవకాశం ఇస్తూ ఉన్నారు కనుకనే వారు ఏం చేయలేకపోతున్నారు? రక్షింపబడలేకపోతూ ఉన్నారు. ధైర్యంగా చెప్పేశాడుగా మత్తయి సువార్తలు, లోక సువార్తలు కూడా కింద చదువుకుంటూ పోతే 12 వరకు అక్కడ చెప్పేస్తాడు. మీరు ఎవరికి అవకాశం ఇచ్చారు? దుష్టునికి అవకాశం ఇచ్చారు. ఏమింటూ ఉన్నారు? వాక్యం వింటూ కూడా మీరు దుష్టునికి అవకాశం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఎలా రక్షింపబడతారు? రెండవదిగా తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదివితే, 2వ అధ్యాయము 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. వాడికి అవకాశం ఇచ్చిన వాడిగా అవకాశం ఎవరు? వాడి కోసం మాట్లాడుతున్నాడా? సాతానికి అవకాశం ఇచ్చినటువంటి వాడి కోసం మాట్లాడుతున్నాడు. సాతానికి అవకాశం ఇచ్చినప్పుడే వీడు ఇంకా ఎవరిని అనుసరిస్తాడు? సాతాను ఏర్పరిచినటువంటి ఆ లోక సంబంధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తాడు. ఏమింటూ? దేవుని వాక్యాన్ని వింటూ కూడా దేని అనుసరిస్తాడు అనమాట. అంటే దేవుని వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరూ దే ఆర్ నాట్ డైమండ్స్, దే ఆర్ నాట్ ఫేత్ఫుల్ పర్సన్స్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పర్సన్స్. అంటే అందరు దేవుని వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కాదు. అందరూ వజ్రాలు కాదనమాట. దేవుని వాక్యం అంటే సాతాను యొక్క అధికారం కింద ఉండి దేవుని వాక్యం సైతం వినేటువంటి వారిని కూడా ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. దేని నమ్మక? సత్యమును నమ్మక. ఎప్పుడు? విని. ఇందాక ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు కదా, వినియు గ్రహింపకయు ఉన్నారు. విన్నారు కానీ ఆ సత్యాన్ని ఏం చేయలేదు, నమ్మలేదు కనుక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దేని బట్టి నమ్మలేదు సత్యాన్ని? అంటే దేని బట్టి నమ్మలేదు సత్యాన్ని? దేవుని వాక్యాన్ని విన్నారు, సత్యాన్ని విన్నారు. క్రీస్తు సంఘ సువార్తికుడు బోధిస్తున్నటువంటి ఉపదేశ క్రమమైనటువంటి ఉపదేశాన్నే విన్నారు. కానీ సత్యాన్ని ఏం చేయలేదు, నమ్మలేదు, గ్రహించలేదు. దానికి కారణం ఏంటన్నమాట? దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నాడు గనుక. చెడు దాని యందు అభిలాష, మామూలు ఆశ కాదు, అభిలాష, మామూలు ఇష్టం కాదనమాట. బాగా ప్రేమికులైతే ఏం చేస్తారు? కౌగిలించుకుంటారు. ఇంక అభిలాష అంటేను ఇంక నిరంతరం కౌగిలించుకుని ఉంటాడు అనమాట. విడుదల అనేటువంటిది అసలు వదలడు. ఎక్కడికి వెళ్ళినా కూడా కౌగిలించుకుని నడుచుకుంటానే పోతాడు. ఎవరితోటి? సాతానుతోటి. సాతాను యొక్క బంధం అలాంటిది. అందుకే ఏమంటున్నాడు? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. ఇంకా అంతగా గట్టిగా మళ్ళా దేవుని సత్యములో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు కూడా వాడు ఎవరు కౌగిలించుకొని దేవుని వాక్యాన్ని వింటున్నాడు? సత్యాన్ని. సాతాను. వాడి యొక్క హృదయంలో లేక వాడి యొక్క ఆలోచన ఎలాగున్నాయి? దుర్నీతి, దురాశ, చెడుతనము. ఇంకా అలాంటి ఆలోచనలతో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు సర్వసత్యాన్ని గుర్తిస్తాడా? గుర్తించడు. సర్వసత్యాన్ని గుర్తించాలంటేనో దీన్ని విడిచిపెట్టాలన్నమాట. దేన్ని? దుర్నీతి యందు అభిలాష గల వారందరూ. దుర్నీతి యందు అభిలాష కావాలా మనకి? దుర్నీతి యందు ఇష్టం కావాలా మనకి? దుర్నీతి యందు ఆశ కలిగి కూర్చోవాలా, లేదంటే నిత్యత్వం వరకు ఆశ కలిగి కూర్చోవాలా? మన గురి నీత, దుర్నీత.
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా నీతి అనుగ్రహింపబడిందా, దుర్నీతి అనుగ్రహింపబడిందా? ఏమనుగ్రహింపబడింది? నువ్వు దేనికి అవకాశం ఇస్తున్నావు? దేవుని సముఖంలో ఉన్నాము, సాతాను యొక్క ఆలోచనతో కూర్చున్నామా, నిజంగా దేవుని భయభక్తులతో కలిగి కూర్చున్నామా? ఎవరు ప్రశ్నించుకోవాలి? మిమ్మల్ని మీరే. నేను ఇవ్వాల్సినటువంటి అవసరంలా కింద వద్దాం. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. దేన్ని? ఏమింటూ? మళ్ళీ ఏమింటూ? సర్వ సత్యాన్ని వింటూ దేన్ని నమ్ముతారు? అబద్ధాన్ని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మృతి పొందారు. విన్నారా? నమ్ముతారా? నమ్మరు. ఎవడో వచ్చి ఏదో చెప్తే దాన్ని నమ్ముతారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిత్యత్వంలోను సైతము ఆయన శరీరధారికి భూమి మీదకి రాకముందు దేవునితో పాటు సమానుడై ఉండి, వాక్యమైనటువంటి దేవుడిగా ఉండి, దేవుడు చేసినటువంటి ప్రతి పనులు కూడా పాలు పంపులు గలవాడే, దేవత్వము గలవాడే ఉన్నాడైన సంగతి గురించి ఎన్ని సంవత్సరాలు బోధించుకుంటూ వస్తుంటే ఇప్పుడు ఎవడికో ఏదో డౌట్ వచ్చిందని ఇప్పుడు కొత్త ప్రశ్న పెట్టాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు వట్టి మానవుడే, యేసుక్రీస్తు వట్టి ప్రవక్త అంటే దాన్ని నమ్మేస్తున్నారు. ఇప్పుడు అంటే సర్వసత్యాన్ని ఏ ఆలోచనతో, ఏ స్వభావంతో దేవుని వాక్యాన్ని వింటున్నాడు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టి నీవు హృదయంలో ఆ వాక్యాన్ని నాటుకున్న వాడవైతే ఇప్పుడు ఎవడొచ్చి ఎన్ని పొలాలు పెట్టి నువ్వేం చేయవన్నమాట? తప్పిపోవు. అనేక మంది ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మొద్దు, యేసుక్రీస్తుని విశ్వసించొద్దు, దేవుని సొమ్మకాలికే వెళ్ళొద్దు అని బెదిరించేటువంటి వారు సైతం బయలుదేరారు. ఇప్పుడు అలాంటి వారి మాటలు విని బెదిరిపోయే వారు ఉన్నారా? అలాంటి మాటలు విని బెదిరిపోయేటువంటి వారు సైతం ఉన్నారు. దేన్ని బట్టి? వారి యొక్క వింటున్నారంతే. దేవుని వాక్యాన్ని వినేటువంటి వాడు బెదిరిపోలా ధైర్యంగా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. బెదిరిపోతుండే దానికి కారణం ఏంటనమాట? ఎక్కడో పల్టీలు కొడుతుంది జీవితం. దాన్ని బట్టి ఏం చేయలేడు అనమాట, స్థిరంగా నిలబడలేడు. కనుక రెండవది ఏం చూసాం అనమాట? మోసపరచు మాటలు నమ్మి రక్షింపబడలేకపోతున్నారు. అబద్ధమును నమ్మి దేన్ని విడిచిపెడుతున్నారు? సత్యాన్ని విడిచిపెడుతున్నారు. ఇంకా అబద్ధమును నమ్మి సత్యాన్ని విడిచిపెడితే, విన్నటువంటి సత్యాన్ని విడిచిపెడితే రక్షింపబడతాడా? రక్షణ కొనసాగించుకుంటాడా? రక్షణ పొందిన వారి యొక్క లెక్కల్లో ఉంటాడా? రక్షణ పొందలేని వారి యొక్క లెక్కల్లో ఉంటాడా? ఏ లెక్కలో ఉంటాడు? రక్షణ పొందలేని వారి యొక్క లెక్కలలో. అనేక మంది రక్షణ పొందలేకపోతున్నారు, రక్షింపబడలేకపోతున్నారు. దేన్ని నమ్ముతున్నారు? అబద్ధము నమ్ముతున్నారు. రెండవదిగా ఎందుకు రక్షింపబడలేకపోతున్నారు? సాతాను విన్నటువంటి వాక్యమును ఎత్తుకొని పోయేటువంటి అవకాశమును కల్పించడం ద్వారా వారు ఏం చేయబడలేకపోతున్నారు? రక్షింపబడలేకపోతున్నారు. వాట్ ఇస్ ద ట్రూత్? ఏంటి సత్యము? గ్రహించట్లేదే. అన్యులు గ్రహించట్లేదు, మత శాఖ వారు గ్రహించట్లేదు. ఇప్పుడు క్రిస్మస్ కోసం గత డిసెంబర్ నెలంతా మాట్లాడుకోలేదా? మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు గ్రంథమే కదా బోధిస్తా, గ్రంథమైనా బోధిస్తా, చేయమనుందా చేయకూడదనుందా? అలా క్రిస్మస్ కోసమే మనం మాట్లాడకూడదంట. ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు? మనలో నుండి వచ్చింది. అది నా దగ్గరికి, మనోళ్ళ దగ్గర నుండే వచ్చింది. దేనికోసం మాట్లాడకూడదు? క్రిస్మస్ కోసం మాట్లాడకూడదంట. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకు? మనం మాట్లాడకూడదు. అదే చెప్తా గ్రంథం. ఏం చేసుకున్నా మూసుకొని పోండి, వాళ్ళతో పాటు మీరు చేతులు కలపండి అని చెప్పుకుందా గ్రంథము. దానికోసం మాట్లాడకూడదంట. అంటే వాక్యాన్ని ఎంతగా హృదయంలో నాటుకుని ఉన్నారు? నీతినే అనుసరిస్తున్నారా, లేదంటే దుర్నీతి అభిలాష గల వారే ఉన్నారా? ఎలా ఉన్నారు? మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం
16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కింద చదవబోతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరి కోసం అనుగ్రహించారు? సర్వ మానవాళి యొక్క రక్షణార్థం అనుగ్రహించారు. ఇది సత్యము. ఇదేంటన్నమాట అండి? ఇది సత్యము. కింద చదువుదాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపలేదు. రక్షింపబడేదానికి పంపించాడా? రక్షణ పొందేదానికి పంపించాడా? లేదంటే తీర్పు తీర్చేదానికా? సమస్త మానవాళికి రక్షణను అనుగ్రహించేదానికి, ప్రతి మానవుడును కూడా రక్షింపబడాలనేటువంటి ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఏమనుగ్రహించారండి? రక్షణ అనుగ్రహించారు. తీర్పు తీర్చాడు ఆయన. రక్షణ అనుగ్రహించాడా? రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ పొందాలంటే ఏం చెప్పాడు 16వ వచనంలో? నశింపకుండా ఉండాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వాడే నశింపక ఏం పొందుతాడు? నిత్య జీవము పొందుతాడు. ఆ క్రమమును బట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే గాని మరి ఎందుకు రక్షింపబడలేకపోతున్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే గాని అని అన్నాడు లేదా? అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానం విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం చెప్పబడాలి? రక్షింపబడాలి. కానీ ఎందుకు రక్షింపబడలేకపోతున్నారు? కింద చదువుదాం 18వ వచనం నుండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. విశ్వసించిన వారికి ఏం లేదు? తీర్పు లేదు. విశ్వసింపని వారికి ఆయన హృదయ అంతరంగమును ఎరిగిన వాడు. ఎవడు స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎవడు అస్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో ఆయనకి తెలుసు. ఎవరికి? దేవునికి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి తెలీదా? ఆయనకి తెలుసు. ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడేశాడు. మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు ఆయన. ఆయనకు ఒకరు చెప్పాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు చెప్తానో నేను చెప్తానో అని తెలుసుకునేటువంటి స్థితిలో ఆయన లేడు. ఎవరు చెప్పకుండానే ఎవరి అంతరంగం ఏంటో, ఎవరి ఆలోచనలు ఏంటో, ఎవరి జీవన విధానం ఏంటో, ఎవరి స్వభావం ఏంటో ప్రతిదీ కూడా గుర్తెరిగిన వాడు, సమస్తమును ఎరిగిన వాడు. ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఎంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎంతమంది ఆయన గురించి తండ్రి దేవునికి ఆయన మొరపెట్టుకోవాలో, ఎంతమందికి ఆయన స్థలము సిద్ధపరచాలో ఆయనకి తెలుసు. తెలీదా? ఆయన తెలుసు. విశ్వసింపని వానికి, ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో దేవుని అద్వితీయ కుమారుని నామమందు, అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమందు ఏమంచలేదు? విశ్వాసము అనగా నమ్మకం ఉంచలేదు. స్థిరమైన నమ్మకం లేదు. స్థిరమైనటువంటి నమ్మకము నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద నీకు నమ్మకం లేదు కనుక వానికి ఎంత మునుపు ఏం చేయబడింది? తీర్పు తీర్చబడింది. ఏంటా తీర్పు? ఏంటో తీర్పు? ఆ తీర్పు ఇదే 19వ వచనంలో. ఆ తీర్పు ఏంటో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగు లోకములోనికి వచ్చెను కానీ, ఎవరా వెలుగు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఏ వెలుగైనా? జీవపు వెలుగు. సమస్త మానవాళికి రక్షణ ద్వారా నిత్య జీవమును అనుగ్రహించేటువంటి గొప్ప వెలుగైన ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున, ఇందాక తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఏం చదువుకున్నామండి? దుర్నీతి యందు అభిలాష గలవారు. ఎవరన్నమాట? చెడ్డ క్రియలు చేసేటువంటి వారు అనమాట. దుర్నీతి పరుడు మంచి క్రియలు చేస్తాడా? చెడ్డ క్రియలు చేస్తాడా? చెడ్డ క్రియలు చేస్తాడు. తమ క్రియలు చెడ్డవైనందున, అనగా దుర్నీతి పరులు, దుర్నీతిని ప్రేమించేటువంటి వారు,
దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమించేటువంటి వారు. మాకు దేవుడు అవసరం లే, కానీ దేవుని జ్ఞానం వింటాము, కానీ దేవుడు అవసరం లే. ముందు మా శరీరంలో సుఖంగా ఉండాలి, మా కుటుంబాలు సుఖంగా ఉండాలి, మేము సంతోషంగా ఉంటే ఆ తర్వాత ఆఖరిలో దేవునికి. ముందు దేవునికి కాదు, ముందుగా దేవునికి ఇచ్చి. ఎవరిస్తున్నారు? ముందుగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వమని గ్రంథం మాట్లాడిందా? మొత్తం అన్ని నీ అవసరతల్ని తీర్చుకుని ఆఖరి నా దగ్గర అవ్వమని చెప్పాడు దేవుడు. ఎంతవరకు ఇస్తున్నారు దేవునికి ప్రాధాన్యత? ఎవరు యాక్టర్సో దేవునికి తెలుసు, ఎవరు రియాలిటీయో దేవునికి తెలుసు. మనుషుడు అంత మాట్లాడతాడు, వాడి మాటలు నమ్మేసి నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యొక్క నిత్య జీవపు మాటలు పక్కన పెట్టేసి రక్షణ పొందలేకపోతూ ఉన్నావంటేనో ఆ దౌర్భాగ్యం ఎవరిది? నీదే. ఎవరు తెచ్చిపెట్టింది? నీకు నీవుగా తెచ్చిపెట్టుకున్నది. కింద తమ క్రియలు చెడ్డమైనందున దుర్నీతి యందు అభిలాష కలిగి ఉన్నందున మనుషులు దేని ప్రేమించలే? వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును దేని ద్వేషిస్తాడు? వెలుగును ద్వేషిస్తాడు. ఎప్పుడు? వినకుండా ఉన్నప్పుడేనా? విన్నప్పుడునా? విన్నప్పటికీ దేవుని యొక్క జ్ఞానమును వినినప్పటికీ దేని ద్వేషిస్తాడు? వెలుగును అనగా సత్యాన్ని ద్వేషిస్తాడు, నీతిని ద్వేషిస్తాడు. కారణం ఏంటంటే తన క్రియలు చెడ్డవి, తన యొక్క ఆలోచన చెడ్డది, తన యొక్క జీవన విధానం చెడ్డది, తన యొక్క నడత చెడ్డది కనుక సత్యాన్ని పక్కన పెట్టేస్తాడు. ముందు నిలవలేట. అలాగే నిలవలేని వారు ఏం చేస్తారనమాట? పరుగో పరుగు. నిలవలేకుండా దుర్నీతితో పారిపోతుంటే తాడేసి లాగిదా మళ్ళీ అవసరంగా. తన సంఘములో ఎవరు నుంచుకోవాలో ఎవరిని పీకేలా అని తెలీదా? కింద మళ్ళీ చదువుతూ నెరవేర్చును. దుష్కార్యము చే ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఇంకేమొస్తాడు? గ్రంథం ఏం మాట్లాడుతుంది? చేసేది పనికిమాలిన పని కాబట్టి ఆ పనికిమాలిన పని అందరికి తెలిసిపోయింది అనుకో, వస్తాడండి. ఇంకేమొస్తాడు? అప్పుడు దాకా ఏదో కోటింగ్ వేసుకుంటే తిరిగాడు అందరి మధ్యలో. ఇప్పుడు బయట పడిపోయింది కనుక ఇప్పుడు వస్తాడా? రాడు. కనుక తన యొక్క చేసేటువంటి క్రియలను బట్టి, తన యొక్క ఆలోచన విధానంను స్థిరంగా లేనటువంటి విధానమును బట్టి దేని విడిచి పెడతాడు? మొట్టమొదటిగా సత్యాన్ని, దేవుణ్ణి, రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రక్షణను మొట్టమొదటిగా నిర్లక్ష్యం చేస్తాడు. ఈ దుర్నీతిని బట్టి అనేక మంది రక్షింపబడలేకపోతున్నారు. నువ్వు నీతిపరుడా దుర్నీతిపరుడువా? నాకొద్దు సమాధానం. నేను ఎప్పుడు చెప్పేది ఇదే, అవునా కదా? అద్దం ముందు నుంచోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని ప్రశ్నించుకోండి. నేను నీతిపరుడునా దుర్నీతిపరుడునా? నా జీవితం ఎలా కొనసాగుతుంది? ఏదైతే వాక్యం వింటున్నా దాని ప్రకారంగానే వెళ్తుందా, లేదంటే వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో ఏదైతే దాని ప్రకారంగా చేసుకుంటూ పోతూ ఉన్నానా? ఎలా వెళ్తుంది నీ జీవితము? దేవుని సొమ్ముకున్న దేవుని యొక్క మాటలు విని దేవుని సొమ్ముకుని బయటకు వచ్చిన తర్వాత ఎవడో ఏదో చెప్పాడు నా ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకుంటే, ఆ క్రియలు చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు నీతిపరువా దుర్నీతిపరుడువా? దుర్నీతిపరుడవు. దేని అభిలాష కలిగిన వాడవు? దుర్నీతి యందు అభిలాష కలిగిన వాడవు. పరలోకానికి చేస్తావా, నిత్య నరకానికి చేస్తావా? దుర్నీతిని బట్టి ఏం చేయబడలేకపోతున్నారు? రక్షింపబడలేకపోతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆల్రెడీ మనం చదువుకున్నాం అనేక నెలలు, ఆదివారం పాఠంలో అనేక నెలలు బాప్తిస్మం యొక్క విలువేంటో, బాప్తిస్మం పొందినవాడు నీతిని ప్రేమించాలో దుర్నీతిని ప్రేమించాలి, ఇదంతా క్రమం చెప్పడా లేదా? రైట్. 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుగా, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో. ఇంతవరకు దేనికోసం చెప్పుకున్నాము? నీతి, దుర్నీతి. అనేక మంది ఎందుకు రక్షింపబడలేకపోతున్నారు? నీతి చేత, దుర్నీతి చేత. దుర్నీతి చేత. లోబడుటకు దేనికి నిన్ను అప్పగించుకున్నావు? నీతిగా, దుర్నీతిగా?
నీతిగా అప్పగించుకుంటే రక్షింపబడతావా, దుర్నీతిగా అప్పగించుకుంటే రక్షింపబడతావా? నీతిగా అప్పగించుకుంటూ దుర్నీతిగా అప్పగించుకుంటూ ఉన్నారు కనుకనే సమస్త మానవాళి అనేక మంది రక్షింపబడలేకపోతూ ఉన్నారు, రక్షణ విధానంలో చేర్చబడలేకపోతూ ఉన్నారు. ఇంకెప్పుడయ్యా సత్యాన్ని గమనించేది? టైం అయిపోతుంది. టైం అవుతుంది, అయిపోతుంది. ఏ టైము? ఈ టైం కాదు, కార్యక్రమం టైం కాదు, నీ జీవిత టైము. ఎప్పుడో ఏమో, ఏ సమయమో, ఏ గడియో, ఎప్పుడు ముగిస్తుంది ఎవరికి నువ్వు చెప్పగలవా? ఈ లోపల సరిదిద్దుకోనేగా. సరిదిద్దుకోవాలా లేదా? సరిదిద్దుకుంటున్నావా? చూద్దాం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది మరణార్థముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులవుతారు. పాపము నిమిత్తము చావు నిమిత్తము పాపమునకి అనగా మరణము నిమిత్తము దేనికి? చావునకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని. నీతి దుర్నీతి, విధేయత అవిధేయత. అవిధేయత నీత దుర్నీత? జీవమా మరణమా? మరణము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా నీతిగా అప్పగించుకుంటున్నావా, దుర్నీతిగా అప్పగించుకుంటున్నావా? నువ్వు నీతిగా అప్పగించుకుంటే ఎందుకు రక్షింపబడలేకపోతున్నావు? ఎందుకు రక్షణ మార్గంలో స్థిరంగా ఉండలేకపోతున్నావు? ఎందుకు సత్యాన్ని గుర్తించలేకపోతూ ఉన్నావు? ప్రశ్నించుకోండి. ఎందుకు? చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి. తేల్చేశాడు. మీరు దేనికి దాసులై ఉన్నారు? లోకమంతా, లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాస, నేత్రాస, జీవబ్రహ్మము. పాపమా జీవమది? పాపము. అంటే మన లోకమంతా ఏ లోకం అనమాట? పాపము లోకంలో ఉన్నాము. పాపం లోకంలో ఉంటే సత్యాన్ని వింటూ కూడా పాపంగానే బ్రతకాలా? నీ జీవితాన్ని ఇతరులను మార్చేదిగా. మారుస్తూ ఉన్నావా? ముందు నేనే దుర్నీతిపరుడను, ముందు నేనే నీతికి దాసుడను కాను, ముందు నేనే రక్షణ విడిచిపెట్టేసేటువంటి వాడిని, ముందు నేనే పారిపోయేది. ఇంక ఎదుటి వాడికి ఏం చెప్పేది? ఏమండి? ముందు నేనే పారిపోతుంటే ఎదుటి వాడికి నేనేం చెప్పేది? అంటే దేవుని వాక్యాన్ని వింటూ కూడా నేను దేనికి లోబడ్డాను అన్నమాట? చావు నిమిత్తము పాపానికే లోబడ్డా. తేల్చి చెప్పేశాడు. పైన ఏమని మాట్లాడాడు? చావు నిమిత్తము పాపమునకే నీతి నిమిత్తము విధేయతకే కానీ మాట్లాడుకుంటూ వస్తూ 17 ఏం తేల్చేశాడు? మీరు పాపమునకు దోషులై ఉంటిరి. అంటే దేనికి దోషులు? చావునకు దోషులు, దుర్నీతి పరులు. అలా విడిచిపెట్టేశాడా? మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా, అది ఆ హృదయపూర్వకంగా లోబడేటువంటి విషయంలోనే తేడా వస్తుంది. ఇప్పుడు ఉపదేశించుడులో ఎలాగనా క్రమంగా దేవుని వాక్యాన్ని ఉపదేశించుడులో తేడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ తెలియజేస్తున్నా, క్రమముగా ఉపదేశించుటలో తేడా వస్తున్నది. అలాగనే విన్నటువంటి దేవుని యొక్క వాక్యం అనగా సర్వసత్యమును హృదయపూర్వకముగా లోబడిలో తేడా వస్తుంది. గనుకనే ఈనాడు అనేక మంది రక్షింపబడలేకపోతున్నారు. వారి ముందు చావు నిమిత్తము పాపమునకే దాసులు. అవునా కదా? పైన 16 అదే తేల్చేశాడు. కిందకు మాట్లాడుతూ మీరు పాపమునకు దాసులే ఉంటే అనగా మీరు చావునకు మాత్రమే దాసులు, చావునకు లోనైన వారు. కానీ ఏ ఉపదేశ క్రమమునకు అనగా ఎప్పుడైతే మీరు క్రమమైనటువంటి ఉపదేశమును విన్నారో ఆ విన్నటువంటి క్రమమైనటువంటి ఉపదేశానికి లోబడ్డారో, క్రమంగా వినాలి, విన్నటువంటి వాక్యానికి లోబడాలి. ఎప్పుడైతే లోబడ్డావో అప్పుడే నువ్వు హృదయపూర్వకంగా దానికి ఎప్పుడు లోబడేది? ఎప్పుడు నీ హృదయంలో వాక్యమును నాటుకునేది? నువ్వు పాపములకు దాసుడే ఉంటువంటే ఇంకా అందులోనే ఉండిపోతావా?
పాపాన్ని ప్రేమించేవారు రక్షింపబడతారా? దుర్నీతి పనులు రక్షింపబడతారా? రక్షింపబడరు. పాపాన్ని ప్రేమించేటువంటి వారు ఏం చేయాలన్నమాట అండి? ఎన్నటికి రక్షింపబడలేరు. అంటే క్రమమైన ఉపదేశం బోధింపబడుతున్నప్పటికీ, క్రమమైనటువంటి ఉపదేశము బోధింపబడుతూ ఉన్నప్పటికీ వారి యొక్క దుర్నీతి తత్వమును బట్టి, వారి యొక్క దుర్నీతి యొక్క అభిలాషను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి, స్థిరమైనటువంటి విశ్వాసము లేక ఏం చేయబడుతున్నారు అన్నమాట? క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన రక్షణను పొందలేకపోతున్నారు. ఇతరులకు చెప్పాలంటే ముందు మనల్ని మనం కాపాడుకోనేదిగా, అవునా కదండి? చూసుకోండి, మనల్ని మన ముందు స్థిరపరచుకుందాం. ఎంతమంది మనము నీతికి దాసులమై ఉన్నాము? నిజానికి ఎందుకు అనేక మంది రక్షింపబడలేకపోతున్నారు అనే దానిలో ఎన్ని పాయింట్స్ చూసాం? 3 చూసాం. 1, పాపాన్ని ప్రేమించుటను బట్టి పాపాన్ని ప్రేమించు రక్షింపబడలేరు. 2వది, మోసపరచు మాటలు అనగా అబద్ధపు మాటలు నమ్ముటను బట్టి రక్షింపబడలేకపోతున్నారు. 3వది, వారిలో నాటబడినటువంటి సువార్త అనగా దేవునికి వచ్చినటువంటి వాక్యమును ఎత్తుకుపోయేటువంటి అవకాశాన్ని సాతానుకు కల్పించుటను బట్టి రక్షింపబడలేకపోతూ ఉన్నారు. నిజంగా విన్న వాక్యం మీలోనే ఉంటుందా? మీలో ఉంటే ఇన్ని తత్వాలు రావు, ఇన్ని విధానాలు ఉండవు, ఇన్ని ఆలోచనలు ఉండవు. ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఒకటి ఆలోచన. మనందరినీ దేవుడు ఎరగాలి. నేను మూసేస్తున్నా, ఇంకా చాలా పాఠం ఉంది. 3 పాయింట్స్ చెప్పా, మొత్తం ఇది 8 పాయింట్స్ ఉంది. ఇది ఎన్ని పాయింట్లు అండి? 8 పాయింట్లు. దేవుని చిత్తమైతే ఆదివారం ఆరాధనలోనే చెప్తాను. ఇది ఆదివారం ఆరాధనలోనే ఈ పాఠాన్ని ముందుకు కొనసాగింప చేస్తాను. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఒకటే, దేవుడు మనలను ఎరగాలి, దేవుని చేత ఎరగబడాలి. దేవుని చేత ఎరగబడాలంటే వాక్యాన్ని హృదయంలో ముద్రించుకుంటే దేవుని చేత ఎరగబడతావా? ముద్రించి వాక్యము హృదయంలో నాటబడి మళ్ళీ సాతానికి అవకాశం ఇచ్చి ఆ నాటబడిన విత్తనాన్ని ఎత్తుకుపోయేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు దేవుని చేత ఎరగబడతావా? ఎప్పుడు ఎరగబడతావు దేవుని చేత? ఎప్పుడైతే నాటబడిందో ఆ నాటబడినటువంటి దేవుని యొక్క వాక్యము ఫలించి అభివృద్ధి పొందినప్పుడు దేవుడు నిన్ను గుర్తిస్తాడు. మన సర్వసత్యాలు వినేటువంటి మనమందరం కూడా దేవుడు గుర్తెరిగేటువంటి విధానంలో మన జీవితం నడిపించుకోవాలి. దేవుడు గుర్తెరిగేటువంటి విధానంలో నీ జీవితాన్ని కనుక నడిపించుకోనకపోతే నీ క్రైస్తవ జీవన విధానం వ్యర్థం. నువ్వు జీవించేటువంటి జీవితం అంతా పెద్ద బండ సున్నా అన్నమాట. నీవు దేవుని చేత గుర్తింపబడుతూ ఉన్నావా? ఇప్పుడే వాక్యం చదివారుక ఏమని? నిజదేవుణ్ణి వెదిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారని దేవుడు అక్కడి నుంచి వస్తున్నాడంట, ఆకాశం నుండి తడుముకుంటున్నాడంట. ఎవరైనా ఉన్నారేమో నరులను వెతుక్కుంటున్నాడు. ఎలాగనా? బియ్యంలో రాళ్ళు ఏరుకుంటున్నట్టు అనమాట. అలా ఉన్నారనమాట నిజదేవుని గుర్తించేటువంటి వారు. దేవుడే వెతుక్కుంటున్నాడు. అలాగైనా మనము గుర్తింపబడేటువంటి అవకాశంలో ఉన్నామా లేదా? అసలు అలాగైనా మన దేవుని గుర్తిస్తాడా గుర్తించడా? దేవుని గుర్తింపు పొందేలాగా మనం బ్రతికేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఈనాటికి ఎలాగున ప్రారంభమైంది. ఈసారి నుండి గృహ కూడికలు అత్యధికంగా జరుగుతాయి. కృతజ్ఞత కూడికల కోసం మాట్లాడట్లా, దేనికోసము? గృహ కూడికలు. మీరు మీ యొక్క విశ్వాసాన్ని కనుపరుచుకొని చెప్పారు కదా, క్రియ. నీతిని ప్రేమిస్తే క్రియారూపంగా దాన్ని నిరూపించుకుంటారు. మీరు వాక్యాన్ని విని కూడా దాని ప్రకారంగా జీవించట్లేదు అనే దానికి రుజువేంటన్నమాట మీ క్రియ. కనుక చూద్దాం. ఈ కార్యక్రమం మాత్రం ఆగవు, ఇప్పుడే చెప్పేస్తూ ఉన్నా. ముందు గత సంవత్సరము మార్చి నెల వరకును ఎలాగైతే జరిగినాయో అలాగనే ప్రతి నెల 2 గృహ కూడికలు జరుగుతాయి. ఎవరు పెట్టమంటే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేదానికి సిద్ధము. లేదు మీరు చెప్పకపోతే నేనే పెట్టుకుంటాను వచ్చి, అందులో మాత్రం డౌట్ లేదు. మీరు పెట్టమంటే పెట్టేస్తాము. మీరు
వద్దన్నా కూడా నాకు ఎవరి దగ్గర పెట్టాలనిపిస్తే ఏ ఏరియాలో పెట్టాలనిపిస్తే ఆ ఇంటికాడ పెట్టేసుకుంటాం. మీరు కరెంట్ ఇస్తే చాలు, సర్వసత్యాన్ని బోధించేస్తాము, ఆత్మ రక్షణ కొరకు ప్రవేశపెడతాము. ఇంతవరకు శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాం. దేవుని యొక్క సేవ యొక్క అభివృద్ధిలో మీరును కూడా పాలు పంపులు కావాల్సిందని, అలాగే అభివృద్ధి కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క కాపురం స్థానిక క్రీస్తు సంఘము ఇంకా అనేకమైన ఆత్మలతో నింపబడి ఉండాలని మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ నా హృదయపూర్వక మనవి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి.